వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సండే అప్డేట్స్ అండి. సో నిన్న మనకు రమ్య ఎలిమినేట్ అవ్వగానే 1 by 1 అందరూ వచ్చారంట, జస్ట్ షష్ఠి వర్మ తప్ప. సో ఆల్మోస్ట్ అందరూ ఎంటర్ అయ్యారంట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మొత్తం 1 by 1 ఫస్ట్ అయితే శ్రీజ, తర్వాత హరీష్, తర్వాత మన మనీష్, ప్రియా, ఇట్లా 1 by 1 వచ్చారంట. సో ప్రియా పేరు కొంతమంది ఏమో ఏమంటున్నారంటే ప్రియా రాలేదు, ఇది అప్డేట్స్ అండి. కొంతమంది ఏమో చూసినట్టుగా చెప్తున్నా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది అప్డేట్స్ కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. నేను ఒక కామెంట్ పెట్టారు, అంట అంటున్నారా ఏంటి అంటే, నిజమే కదా, అప్డేట్స్ అంట అనకపోతే చూసినట్టు చెప్తారా ఎవరైనా? సో అది 1 by 1 అయితే ఫస్ట్ ఒక ఇద్దరు, తర్వాత ఒక ఇద్దరు, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చారంట. షష్ఠి వర్మ అయితే రాలేదు, తన షూటింగ్లో బిజీ ఉంది కాబట్టి ఆ అమ్మాయి రాలేదంట. సో వచ్చారంట, హౌస్ అంతా ఫుల్ షేక్ అయ్యారంట, ఏంటి వీళ్ళంతా వచ్చారు. సో ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రూమ్ ఉంది కదా, అందులో ఉంటారనమాట. సో మరి 1 week ఉంటారా, ఎంతమంది ఎన్ని రోజులు ఉంటారా అనేది మనకు క్లారిటీ లేదు. ఒక ఇద్దరు కన్ఫామ్గా ఉంటారా మరి? ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, సో ఇద్దరిని ఎంట్రీ లేదంటే నామినేషన్ చేసి పంపించేస్తే అయిపోయేది. 1 week ఉంటే అన్నీ చెప్పేస్తారు కదబ్బా, మళ్ళీ ఇంకేముంటుంది గేమ్ అంతా అర్థమవుతుంది వాళ్ళకు. ప్రతి వీక్ ఒకరు వస్తున్నారు, ప్రతి వీక్ మారుతూనే ఉంది. ఒకసారి వైల్డ్ కార్డ్స్, ఒకసారి ఏమో మన కామనర్స్, ఒకసారి ఏమో పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, అంబటి అర్జున్, మరి అందరూ వస్తుంటే ఇంకా అక్కడ చెప్పుకోవడానికి వీళ్ళు ఆడడానికి ఏముంటుంది? ఆ పిఠాపురం ఆయనను కూడా నిన్ను తీసుకొచ్చి చెప్పేస్తున్నారు. ఆయన కూడా పేడ్ ఆర్టిస్ట్, అసలు మీరు బాగుంది, మంచిగా ఉంది చెప్పించినట్టుగా, వాళ్ళకి ఏదో హింట్స్ ఇచ్చినట్టుగా ఉంది అది. ఎందుకంటే కళ్యాణ్ని, తనుజాని నేను అంటాను పక్క ఇక్కడ, కళ్యాణ్ నీకు ఒకటి చెప్తా అంటే ఎక్కడ ఐ లవ్ యూ చెప్తాడో గేమ్ దొబ్బుతుందో అని చెప్పేసి అతనితో చెప్పించినట్టుగా ఉంది. మీ గురించి మాకు తెలుసు, మీరు గట్ల కాదు, మీరు గిట్ల కాదు, గిట్లా అది తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి ఆయన పేడ్ ఆర్టిస్ట్ అని. అక్కడ ఇప్పుడు ముట్టుకొని ఇవన్నీ చేశాడు కదా కళ్యాణ్. నేను ఇప్పుడు ఓకే జెన్యున్గా మారాడు, నేను ఒప్పుకుంటా. కానీ కళ్యాణ్ ఫండ్స్ కోపం వస్తుంది. కళ్యాణ్ ఇవన్నీ చేసిన వాడే కదా ఒకప్పుడు. తనుజ విసుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు మీ ఇద్దరి గురించి తెలుసు, మాకేంటో తెలుసు అంటే నువ్వు లవ్ చెప్పి ఎక్కడ గేమ్ దొబ్బించుకుంటావో అని చెప్పేసి అతనికి చెప్పించినట్టుగా ఉంది. ఈ రోజైతే కన్ఫ్యూజన్ రూమ్లోకి ఇద్దరిని పిలిచి చాలాసేపు మాట్లాడతాడంట. నాకు సరే ఏంటో చెప్తానో చెప్పు, ఏం చెప్తానో చెప్పాడు. ఈడ ఎందుకు చెప్తాడు? నేను అంత పెద్ద హింట్ వచ్చినాక ఇంకేం చెప్తాడు? ఎక్కడ చెప్తాడో, ఎక్కడ గేమ్ పాడవుతుందో అని చెప్పేసి చెప్పించుకున్నాడు. సో చెప్పాడు, ఇంకా చాలాసేపు సత్తాయిస్తాడట. నాకు సరే ఏంటో చెప్పు అని చెప్పాడంట. ఏదో బొంకించుకుంటాడంట. చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో. తర్వాత వచ్చేసి అంటే ఇక నాకు అప్డేట్స్ కాబట్టి అంట కొంతమంది కోపం వస్తుంది. ఏంది చూడకుండా చెప్పేటియే కదా అప్డేట్స్ అంటే. ఏం తెలియదు, ఏం లేదు. అదే వీడియో ఎప్పుడు పెట్టినా కూడా చూడరు, ఏదో ఒక పిచ్చి కామెంట్ ఒకటి పెట్టేద్దాం, తిట్టేద్దాం అన్నట్టుగా ఉంటారు జనాలు. అదన్నమాట మ్యాటర్. తర్వాత వచ్చేసి మనకు నేను నలుగురిని లేపాడు కదా డైమండ్, మాధురి పవర్ ఇస్తా అని చెప్పేసి. ఆ నలుగురికి టాస్క్ అనమాట. మాధురి సంచాలకట. ఇక్కడ మాధురికి డీమాన్కి ఫుల్ రచ్చ అవుతుందట. తనుజకి సపోర్ట్ చేస్తుంటే డీమాన్కు తనుజ సరిగా ఆడలేదని చెప్పేసి డీమాన్కి మాధురికి ఒక లెవెల్లో రచ్చ అవుతుందంట. తర్వాత తనుజ గెలిచినాక మాధురికి పనిష్మెంట్ ఇస్తుందట. గార్డెన్ ఊడ్చడము ఒకటి, లేకపోతే విజిల్స్ తోమడము 2 ఇస్తే 2 నా వల్ల కాదు, 2 నేను చేయలేను అంటదట. డైరెక్ట్ నామినేట్ చేయండి, నేను నామినేట్ అవుతా అంటదట. ఇక కదన్నమాట, ఆమె వంట వరకే చేస్తుందేమో, వేరే పని చేయ. ఈ హౌస్లోకి హౌస్లో నుంచి పోతే కానీ ఈ పని అయితే నా వల్ల కాదని చెప్పేసిందంట. సో అదన్నమాట, ఇక్కడికైతే ఇది క్లోజు. సో ఇంకా హౌస్లోకి అయితే 1 by 1 అందరూ వచ్చేసారు. ఇంకా ఈరోజు అయితే అప్డేట్స్ ఇది. ఒక నిమిషం. ఇంతే ఫ్రెండ్స్, అప్డేట్స్ అయితే ఇవే. ఇంకేమన్నా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే రివ్యూ ఒకటి చేస్తాను, అది చూడండి. నిన్న కొంచెమే చేశాను, సో ఈరోజు పూర్తి రివ్యూ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. నా ఇన్స్టాలో కూడా సపరేట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రతి టాపిక్ పైన. నచ్చితే ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.